హాయ్ ఫ్రెండ్స్! ఈ వీకెండ్‌లో రిఫ్రెష్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీకెండ్ డెస్టినేషన్ దేవరపల్లి వాటర్ ఫాల్స్. దీన్ని చాలామంది బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. వైజాగ్ నుంచి దేవరపల్లి వాటర్ ఫాల్స్‌కి ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. మేము వెళ్ళిన రూట్ అయితే పెందుర్తి, కొత్తవలస, దేవరపల్లి, సరియా విలేజ్. ఇంకొక రూట్ అనకాపల్లి, కసింకోట, చోడవరం, దేవరపల్లి జంక్షన్, సరియా విలేజ్. అనకాపల్లి నుండి అయితే ఆల్మోస్ట్ 1 అవర్లో అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే మాత్రం షూ కంపల్సరీగా వేసుకోవాలి. ఫుడ్ అండ్ వాటర్. ఫుడ్ అయితే మాత్రం అక్కడ ఏం దొరకవు. మనం దేవరపల్లిలో నుంచే తీసుకోవాలి. వచ్చిన ఆన్ ది వేలో అయినా సరే తీసుకోవాలి. వాటర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. పైన అయితే అసలు ఏమీ ఉండవు. కిందన సరియా జంక్షన్ అయితే ఉంటుంది. సరియా విలేజ్కి ముందు సరియా విలేజ్ జంక్షన్ ఒకటి ఉంటుంది. అక్కడైతే 2 షాప్స్ అయితే ఉంటాయి. అక్కడ మన వాటర్ బాటిల్స్ అయితే తీసుకోవాలి. పైకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడతాము. నేనైతే షూస్ అయితే వేసుకోలేదు. చెప్పులు వేసుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపించింది. సరిగ్గా నడవలేకపోయాను. మధ్యలో అక్కడ స్కిడ్ అయిపోయేదాన్ని. ఇప్పుడు అండ్ ఆల్సో ఇంకొకటి, మేము ట్రిప్ కూడా చాలా లేట్గా స్టార్ట్ చేసాము. లేట్గా స్టార్ట్ చేయడం వల్ల సమ్మర్ కాబట్టి కొంచెం వేడిగా అనిపించింది. ఈ కొండల్లోకి వచ్చిన తర్వాత ఈ చెట్ల మధ్య మాకేం తెలియలేదు. ముందైతే రోడ్డు మధ్యలో అయితే చాలా వేడిగా అనిపించింది. ఇప్పుడైతే టైం 12 అయితే అవుతుంది. అసలు వేడి అనేది అసలు ఏం తెలియట్లేదు. ఈ మధ్యలో అయితే చిన్న చిన్న విలేజెస్ వస్తూ ఉంటాయి. ఆ విలేజెస్ వ్యూస్ కూడా చాలా బాగుంటుంది. రోడ్డు జర్నీ కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం సరియా విలేజ్కి వచ్చేసాము. ఇక్కడ మన వెహికల్స్ అనేది పార్క్ చేసి మనమైతే ట్రెక్కింగ్కి స్టార్ట్ అవ్వాలి. ఈ వెహికల్ పార్క్ చేసిన ఆపోజిట్లోనే మనకి వే అయితే ఉంటుంది సరియా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. ఈ స్టార్ట్ అయిన కొంచెం సేపటికి మనకి ఈ వాగ్ అయితే వస్తుంది. ఈ వాగ్ని దాటుకొని మనం బాహుబలి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి. ఈ ట్రెక్కింగ్ అయితే ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మాత్రం షూ అయితే కంపల్సరీగా ఉండాలి. చెప్పులైతే మాత్రం కష్టంగా వెళ్తున్నాము. వర్షాకాలం అయితే చాలా కష్టము, స్లిప్ అయిపోతాము. ఇప్పుడు మనకి సరియా వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది. సరియా వాటర్ ఫాల్స్ ముందు మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇదే సరియా వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ అనేది 3 లెవెల్ వాటర్ ఫాల్స్ లాగా అనిపిస్తుంది. ఇది 3rd లెవెల్ వాటర్ ఫాల్. సెకండ్ లెవెల్లో వాటర్ ఫాల్ ఉంటుంది, వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఫస్ట్ లెవెల్ బాహుబలి వాటర్ ఫాల్. సో ఈ సరియా వాటర్ ఫాల్స్ పక్క నుంచి మనకైతే ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ నుంచి మనము పైకి వెళ్తే సెకండ్ లెవెల్ వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు నడిచింది అయితే ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి వెళ్ళేది ఇంకొక ఎత్తు ఉంటుంది. ఈ స్టెప్స్ అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి. వెళ్ళేదానికి చాలా కష్టంగా కూడా అనిపించింది. నేనైతే అసలు నడవలేకపోయాను, అంత కష్టంగా ఉంది. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఇది సెకండ్ లెవెల్ వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ చూసారా, చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ చాలా బాగున్నాయి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ సెకండ్ లెవెల్ వాటర్ ఫాల్ పక్క నుంచి మనం బాహుబలి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి. అక్కడ బాహుబలి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి రాసి అయితే ఉంటుంది. బాహుబలి వాటర్ ఫాల్స్ అనేది వే అనేది కూడా చూపించి ఉంటుంది. ఇదే అవే ఇలా కొండకి అయితే వెళ్ళాలి బాహుబలి వాటర్ ఫాల్స్కి. వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. వాటర్ ఫాల్ ముందు నిలబడి ఫొటోస్లో కనిపించే కన్నా డైరెక్ట్గా అయితే చాలా బాగా కనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే బాహుబలి వాటర్ ఫాల్స్ వీకెండ్కి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ విజిట్ చేయడానికి చాలా మంచిగా ప్లేస్. నేచర్, ట్రెక్కింగ్, బ్యూటిఫుల్ వ్యూస్ అన్నీ ఒకేసారి ఎంజాయ్ చేయాలని అంటే మాత్రం ఈ ప్లేస్కి ఒక్కసారైనా విజిట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.